యూట్యూబర్ వైష్ణవి. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా అంటే చాలా ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. ఎందుకంటే 4 నెలల గర్భవతిగా ఉన్న పెళ్ళాన్ని కట్టుకున్న భర్తే చంపేసాడంటే ఇంక ఏం మాట్లాడాలండి. అది కూడా 19 ఏళ్ళు ఈ అమ్మాయికి. అయితే ఈ అమ్మాయికి 19 ఏళ్ళు 4 నెలల గర్భంతో ఉంది. మంచిగా భర్తని ప్రేమగా చూసుకునే మనిషి ఎటువంటి అఘాయిత్యాలు గాని, ఏ రకంగాను ఏది చేయటం లేదు. అలాంటిది ఎందుకు చంపేసాడంటే అదనపు కట్నం. కట్నం కావాలి. డబ్బు పిచ్చి వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళనమాట. ఒక నిండు ప్రాణం ఇంకొక వరకట్న వేధింపులకు బలైపోయింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఈ క్రమంలో అంటే ఈ నిందితుడు హరిబాబు అనేవాడు ఈ వైష్ణవిని అదనపు కట్నం కోసం హత్య చేసినట్లు పోలీసులు విచారణలో అంగీకరించారు. అలాగే అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. బానే ఉంది. అయితే నిజంగా ఇతనొక్కడే హత్య చేశాడా? ఏంటి విషయం అంటే ఒక ఆడియో లీక్ అయిందనమాట. ఇప్పుడు ఈ ఆడియో లీక్ అవ్వడంతో మళ్ళీ కేసు యూ టర్న్ తీసుకుంటుంది. యూట్యూబర్ వైష్ణవి కేసులో మరొక కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. అందులో వైష్ణవికి సంబంధించి అంటే తను చనిపోయే ముందు ఆమె అత్తతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే ఎవరు? ఈ హరిబాబు తల్లి. అయితే బెడ్‌రూమ్‌లో ఉంగరం దొంగలించారని నింద మోపుతూ హరిబాబు తల్లి చాలా దరిద్రంగా మాట్లాడింది. బూతులు తిట్టిందనమాట ఈ అమ్మాయిని. చాలా టార్చర్‌కి గురి చేసే మాటలు మాట్లాడింది. ఇదంతా కూడా రికార్డింగ్‌లో ఉంది. తల్లితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ వైష్ణవితోనే హరిబాబు పక్కనే ఉన్నాడు. అయితే ఉంగరం పేరుతో నాటకాలు ఆడొద్దు అంటూ తన తల్లికే ఎదురు చెప్పాడు. ఇలా చెప్పేసరికి భార్య పాపం అమాయకంగా నమ్మిందనమాట. అయితే నిజం చెప్పాలి అంటే ఈ కేస్‌లో నిజం చెప్పాలి అంటే ఇతనే కాదు. ఈ హరిబాబే కాదు. తల్లి, ఇద్దరు అన్నలు కూడా కలిసే ఈ అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారనమాట. అయితే ఈ అమ్మాయి విషయంలో అంటే వీళ్ళకి గత సంవత్సరం పెళ్లయింది. పెళ్ళైన 7 నెలల వరకు వీళ్ళు బానే ఉన్నారు. ఆ తర్వాత యూట్యూబ్ పెట్టుకున్నారు వీళ్ళు. యూట్యూబ్‌లో మంచి మంచి వ్యూస్ ఒస్తున్నాయి. మంచి మంచి డబ్బులొస్తున్నాయి వీళ్ళకి. బావుంది. అంటే వాళ్ళ లైఫ్ 3 పూల 6 కాయలు అన్నట్టుగానే ఉంది యూట్యూబ్‌లో మనం చూసినట్టయితే. అయితే దీన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే యూట్యూబ్‌లో చూసినవన్నీ నిజం కాదు. ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో మనం చెప్పలేము అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ఇంత పెద్ద ఘాతుకం జరిగిన తర్వాత ఏమో అది నిజమేమో అనిపిస్తోంది. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.